తెలంగాణలో ఎవరైతే ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో, మనకు ఆల్రెడీ కౌన్సెలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో, ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎవరైతే కౌన్సెలింగ్‌లో సర్టిఫికేట్స్ ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన వాళ్ళు, ఏమన్నా మీ సర్టిఫికేట్స్ లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు, మెమోస్ కావచ్చు, ఏ సర్టిఫికేట్స్ అయినా ఏమైనా రిజెక్ట్ అయినా, ఏమన్నా కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో బై మిస్టేక్‌గా మీరు అప్పుడు అప్‌లోడ్ చేయకపోయినా, ఇప్పుడు ఏ విధంగా మీరు అప్‌లోడ్ చేసుకోవాలి? అంటే లైక్ ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేసుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు ఏ సర్టిఫికేట్ ఎట్లా అప్‌లోడ్ చేయాలి? డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఎవరైతే సర్టిఫికేట్స్ ఇంకా అప్‌లోడ్ చేయలేరో, ఈ రిజిస్టర్ హియర్ ఉంది కదా! సో, అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసుకొని జస్ట్ మీ హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అప్‌లోడ్ చేసి కంప్లీట్ చేసుకోండి ప్రాసెస్. కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే, మీ సర్టిఫికేట్స్ వాళ్ళు వెరిఫై చేసారా? సక్సెస్ అయిందా లేదా అని మీ హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి పాస్వర్డ్ అడుగుతది. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేస్తే మీది సక్సెస్ అయిందా లేదా అని 3 గ్రీన్ టిక్‌లొస్తే సక్సెస్ అయినట్టు. సపోజ్ 1 ఆర్ 2 గ్రీన్ టిక్‌లొస్తే ఇంకా వాళ్ళు పెండింగ్‌లో పెట్టారు. ఇంకా చెక్ చేయలేన్నట్టు. సపోజ్ రిజెక్ట్ చేసి అక్కడేమన్నా రీజన్ రాస్తారు. అంటే యూ ఆర్ నాట్ అప్‌లోడెడ్ సీఎంఎం, యూ ఆర్ నాట్ అప్‌లోడెడ్ ఏదో ఒక సర్టిఫికేట్, యూ ఆర్ అప్‌లోడెడ్ ఇంప్రాపర్ టీసీ కావచ్చు అవన్నీ ఇస్తారు. సో, అవి చూసుకోండి. సపోజ్ అలా వచ్చిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అలా రిజెక్ట్ అయిన వాళ్ళు ఈ ప్రొసీజర్ ద్వారా మీరు అప్‌లోడ్ చేయండి. సో, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, టీసీ చాలా మంది లేదంటున్నారు. ఇక్కడ అండర్‌టేకింగ్ ఫార్మ్ ఫర్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ టీసీ ఉంది కదా! ఇది డౌన్‌లోడ్ చేసుకొని అది ఫోటో తీసి మీరు అప్‌లోడ్ చేసుకోండి టీసీ లేని వాళ్ళు. సో, ఇప్పుడు మనము ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేయాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ ఉంది గదా! ఈ ఈమెయిల్ సర్వీస్‌ని క్లిక్ జేయండి. సో, క్లిక్ జేసిన తర్వాత ప్రతి పర్సన్‌కి ఒక హాల్ టికెట్ నంబర్ ఉంటది. సో, మీ హాల్ టికెట్ నంబర్ హెడ్‌సెట్‌కి సంబంధించింది. సో, అది ఎంటర్ ఎయండి. అది ఎంటర్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ గూడా ఉంటది. సో, పాస్వర్డ్ గూడా ఎంటర్ ఎయండి. సో, ఒక క్యాండిడేట్‌ది నేను తీసుకొని ఎలా ఎడిట్ జేయాలి? అంటే ఏమేమి ఉంటాయి ఎడిట్ ఆప్షన్‌లో అవన్నీ మీకు చూపిస్తా. సో దట్ మీ మొబైల్‌లోనే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇలా మీరు హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ ఎయండి. సో, ఇలా పాస్‌వర్డ్ ఎంటర్ ఎయ్యండి. మీ హాల్ టికెట్ నంబర్ పాస్‌వర్డ్ ఎంటర్ తర్వాత లాగిన్ కొట్టండి. సో, ఇప్పుడిక్కడ మనకు ఒక ప్రొఫార్మా వచ్చింది గదా! సో, అది ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ఈ విధంగొస్తది. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కంపోజ్ ఉంది గదా! సో, మీకు ఏవైతే ఎడిట్ ఆప్షన్ గావాలనుకుంటున్నారో ఫస్ట్ కంపోజ్ అని క్లిక్ జేయాలి. సో, కంపోజ్ క్లిక్ జేస్తే వేరియస్ ఆప్షన్స్ ఒస్తాయి. అవి నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. కంపోజ్‌లో మీకు కావాల్సిన ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌బాక్స్ అంటే మీరు ఏవైతే మెసేజెస్ వాళ్ళకి పంపారో లైక్ ఎడిట్ ఆప్షన్ ద్వారా పంపినయి ఉంటాయో, ఈ ఇన్‌బాక్స్‌లో వాళ్ళ ద్వారా రిప్లైస్ ఏమన్నా వచ్చినాయా? మీరు చెక్ జేసుకోలేరా? అవన్నీ ఇన్‌బాక్స్‌లో ఉంటాయి. ఈ సెంట్ అంటే మీరు ఎలాంటి ఎడిట్ ఆప్షన్ గావచ్చు, ఏమన్నా కంప్లెయింట్స్ గావచ్చు రైజ్ చేసారా? దానికి ఏమేమి పంపారో అవి ఉంటాయి. ఇది జస్ట్ సైన్ ఔట్ ఇదంతా అవసరం లేదు. ఈ కంపోజ్, ఇన్‌బాక్స్, సెంట్ ఇవి మాత్రమే మనకి ఇంపార్టెంట్. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ అయితే చూపిస్తాను. సో, ఈ కంపోజ్ ఉంది గదా! సో, ఈ కంపోజ్ క్లిక్ జేయండి. సో, కంపోజ్ క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నంబరు, నేము, ఈమెయిల్ ఐడీ అన్నొస్తాయి. సో, ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ పర్పస్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, ఇప్పుడు మీరు ఎందుకు వాట్ ఈస్ ద పర్పస్? మీరు హెడ్‌సెట్‌లో మీరు కౌన్సెలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ మీకు ఎందులో రిజెక్ట్ చేశారు? అంటే మీకు సీఎంఎం లేదా? క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా? దానికి సంబంధించినయి అన్నీ అడుగుతారు. సో, పర్పస్. సో, పర్పస్ అంటే ఇక్కడ రిక్వెస్ట్ అంటే ఎవరికైతే సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరూ రిక్వెస్ట్ క్లిక్ జేయాలి. ఎవరికన్నా కంప్లెయింట్స్ ఉన్నాయి. అంటే హెడ్‌సెట్‌లో మీకేమన్నా ఇష్యూస్ రైజ్ అయినాయి. లేదంటే అట్లని ఉంటే కంప్లెయింట్స్ పెట్టాలి. అదే సజెషన్స్ కావచ్చు, ఫీడ్‌బ్యాక్ మీరివ్వచ్చు. అంటే హెడ్‌సెట్ ఇట్లా కనెక్ట్ జేయండి. లేదంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఏమన్నా సజెషన్స్ వాళ్ళకివ్వడం. క్వెరీ ఆర్ క్వెషన్ మీకేమన్నా క్వెషన్స్ ఉన్నాయి. హెడ్‌సెట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్. మీరు క్వెషన్స్ అడగొచ్చు. సో, మనకిక్కడ ఓన్లీ ఫస్ట్ ఆప్షనే ఇంపార్టెంట్. రిక్వెస్ట్. సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయడం గావచ్చు, అవన్నీ అందరూ రిక్వెస్ట్ మాత్రమే క్లిక్ చేయాలి. సో, రిక్వెస్ట్ ఇక్కడ క్లిక్ చేశా. రిక్వెస్ట్ క్లిక్ చేసిన తర్వాత కేటగరీ. సో, ఈ కేటగరీలో మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ప్రాబ్లమా మీకు? ఎడ్యుకేషన్ సర్టిఫికేటా? స్టడీ సర్టిఫికేటా? కేటగరీ సర్టిఫికేటా? లోకల్ ఏరియా సర్టిఫికేటా? మైనారిటీ సర్టిఫికేటా? సో, మిమ్మల్ని దేని వల్ల వాళ్ళు రిజెక్ట్ చేశారు? దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి. సపోజ్ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్పుడు పాతది పెట్టారు. ఇప్పుడు నేను కొత్తది పెట్టాలనుకుంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ క్లిక్ చేయాలి. సబ్ కేటగరీ అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ సబ్జెక్ట్. సో, ఎడిట్ ఆప్షన్ ఐ వాంట్ టు అప్‌డేట్ మై ఇన్‌కమ్ సర్టిఫికేట్ అని ఇక్కడ రాయండి. రాసిన తర్వాత సబ్జెక్ట్‌లో అదే రాయండి. ఇక్కడ మెసేజ్ ఏం రాయాలంటే ఐ అప్‌లోడెడ్ ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్
ఆర్ ఓల్డ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ప్రీవియస్‌లీ నౌ ఐ వాంట్ టు అప్‌డేట్ అని రాయండి. అక్కడ రాసిన తర్వాత అటాచ్‌మెంట్ ఉంది గదా! సో, ఇక్కడ చూస్ ఫైల్ ఉంది గదా! చూస్ ఫైల్‌లో క్లిక్ జేసిన తర్వాత మీ మొబైల్‌లో ఇమేజ్. సో, ఏదైతే మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉందో అది అప్‌లోడ్ జేయాలి. సో, దాని యొక్క సైజ్ వచ్చేసి 100-2 ఎంబీ మధ్యలోనే ఉండాలి ప్రతి సర్టిఫికేట్. సో, అలా మీరు ఏదన్నా సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్‌లో. సపోజ్ మీకు వేరేది గావాలి. వేరే సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడ ఏం చేయాలి కేటగరీలో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అని క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌లో ఏమేమి వస్తున్నాయి? ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్ గావచ్చు, డిగ్రీ సర్టిఫికేట్ గావచ్చు, ప్రొవిజనల్ గావచ్చు, సీఎంఎం. సో, ఇందులో ఏ సర్టిఫికేట్ వల్ల అయితే మీరు రిజెక్ట్ అయ్యారో, ఆ సర్టిఫికేట్స్ క్లిక్ చేయండి. సపోజ్ మీరప్పుడు సపోజ్ సీఎంఎం పెట్టలేరు. సీఎంఎం క్లిక్ చేయండి. సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఎడిట్ ఆప్షన్ ఫర్ సీఎంఎం అని ఇక్కడ రాయండి. ఇక్కడ ఐ వాంట్ టు అప్‌డేట్ మై సీఎంఎం జస్ట్ సింపుల్‌గా రాయండి. పెద్ద మ్యాటర్ అవసరం లేదు. సో, ఇక్కడ రాసినంకడ అటాచ్‌మెంట్ ఉంది కదా! చూస్ ఫైల్. క్లిక్ జేసి సీఎంఎం. సపోజ్ మీకొక డౌట్ రావచ్చు. నాకు 2, 3 సర్టిఫికేట్‌లున్నాయి. మరి అదెట్లా చేయాలంటే, ఫస్ట్ ఒక సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసేయండి. సబ్మిట్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ ఒక సర్టిఫికేట్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ యాడ్ చేయండి. సో, మీకెన్ని సర్టిఫికేట్స్ అయితే ఇబ్బందున్నాయో అవన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో, ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంది. స్టడీ సర్టిఫికేట్ అంటే బోనాఫైడ్స్. కేటగరీ అంటే మీరు ఎస్సీ, ఎస్టీ అది. నెక్స్ట్ లోకల్ ఏరియా సర్టిఫికేట్. సపోజ్ మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ కొంతమంది అవి ఉంటే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్. సో, మైనారిటీ ఎవరైతే సబ్మిట్ చేయలేరో అది కూడా మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. సో, ఇక్కడ ఇచ్చినయి మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఒకటి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చారు. సో, అన్ని సర్టిఫికేట్స్ ఏవైతే మీకు రిజెక్ట్ చేశారో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీరు ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. అటాచ్‌మెంట్ 1. సో, ఇవన్నీ అవసరం లేదు మనకు. అటాచ్‌మెంట్ 1 సపోజ్ ఒక క్యాండిడేట్‌కి 2 సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తారు? సపోజ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ పాతది పెట్టారు. సో, మీరేం చేయాలి? ఇక్కడ రిక్వెస్ట్ ఉంది కదా! సో, రిక్వెస్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ క్లిక్ చేసి ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ సబ్జెక్ట్ ఐ వాంట్ టు అప్‌డేట్ మై ఇన్‌కమ్ సర్టిఫికేట్. కింద మెసేజ్ ఏం రాస్తారు? మై హాల్ టికెట్ నంబర్ దిస్ ఐ అప్‌లోడెడ్ మై ఓల్డ్ సర్టిఫికేట్ ప్రీవియస్‌లీ ఐ వాంట్ టు అప్‌డేట్ మై ఇన్‌కమ్ సర్టిఫికేట్ అని రాస్తే సరిపోతది. జస్ట్ ఒక లైన్ రాయండి. వాళ్ళకి జస్ట్ అక్కడ ఆల్రెడీ ఒక మెసేజ్ వెళ్ళిపోతది కాబట్టి ఇట్లా రాసి కింద సబ్మిట్ బటన్ ఉంది కదా! సబ్మిట్ కొట్టండి. సో, సబ్మిట్ కొట్టిన తర్వాత మీ యొక్క రిక్వెస్ట్ వాళ్ళ దగ్గర ఎళ్ళిపోతది. సో, రిక్వెస్ట్ ఎళ్ళిపోయిన తర్వాత 1 ఆర్ 2 డేస్‌లో వాళ్ళైతే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ ఇన్‌బాక్స్ ఉంది గదా! సో, ఇన్‌బాక్స్‌లో క్లిక్ జేయాలి. ఇన్‌బాక్స్‌లో క్లిక్ జేసి మీ యొక్క సర్టిఫికేట్ అప్‌డేట్ అయిందా లేదా అని చెక్ జేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ కంపోజ్ ఆప్షన్ ద్వారా మీ యొక్క పర్పస్ ఏంది? సో, రిక్వెస్టే క్లిక్ జేయండి. రిక్వెస్ట్ క్లిక్ జేసి మీకున్న సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఏదన్నా బోనాఫైడ్స్ అప్‌లోడ్ చేయని వాళ్ళు ఇట్లా క్లిక్ జేసి ఎస్ఎస్‌సి సబ్మిషన్ గావచ్చు, ఇంటర్మీడియేట్ గావచ్చు, డిగ్రీ సబ్మిషన్ గావచ్చు, ఏదన్నా మీరు అన్నీ అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు ఏ సర్టిఫికేట్ అయితే ప్రాపర్‌గా పెట్టలేరో ఈ ఆప్షన్ ద్వారా మీరైతే అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మీరు ఉన్న సర్టిఫికేట్స్‌తోనే అప్లై చేసుకోండి. ఉన్న సర్టిఫికేట్స్‌తోని అప్లై చేసిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ జేస్తారు. సో, మీరు వెబ్‌సైట్‌లోనే రిజిస్టర్ ఆప్షన్ ద్వారా మీ యొక్క హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీకు 3 గ్రీన్ టిక్‌లొస్తే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సపోజ్ ఏమన్నా రిజెక్ట్ చేశారు. రీజన్ రాస్తారు. యూ ఆర్ రిజెక్టెడ్ డ్యూ టు సీఎంఎం నాట్ అప్‌లోడెడ్ బోనాఫైడ్స్, నాట్ అప్‌లోడెడ్ సెమిస్టర్ మెమోస్ అని ఇస్తారు. ఆ మెమోస్ ఫాస్ట్‌గా మీ యూనివర్సిటీస్ గావచ్చు, మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే ఆ ఫోటోస్ ద్వారా మీరు అప్‌లోడ్ చేయాలి. సో, ఈ విధంగానే మీరు ఎడిట్ ఆప్షన్ అయితే చేసుకోవాలి. సో, వెబ్ ఆప్షన్స్ కన్నా ముందు మనకు ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు. ఎలిజిబుల్ లిస్ట్ వరకు మీరు అన్ని ప్రాపర్‌గా సక్సెస్ చేపించుకోవాలి. సో, ఈ ఎన్ని రోజులలో మనకిది అప్‌డేట్ చేస్తారంటే 1 ఆర్ 2 డేస్‌లో వస్తా ఉంటది. సో, రెగ్యులర్‌గా మీరు ఈ ఇన్‌బాక్స్ ఉందిగా, ఇన్‌బాక్స్‌లో చెక్ చేస్తా ఉండాలి. సో, లాస్ట్‌కి మీరేం చేయాలి? సైన్ ఔట్ చేసేయండి. సో, అది ఇక్కడ కింద సబ్మిట్ చేసి సైన్ ఔట్ చేస్తే సరిపోతది. సో, ఈ విధంగా మీ హాల్ టికెట్ నంబర్ మళ్ళీ ఎంటర్ చేసి పాస్‌వర్డ్ ఎంటర్ చేసి, మళ్ళీ లాగిన్ చేసి సపోజ్ అప్పుడు క్యాస్ట్ చేశారు. ఇప్పుడు సీఎంఎం, మెమోస్ సో, ఏ సర్టిఫికేట్స్ అయితే మీ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారో, ఆ సర్టిఫికేట్స్ ద్వారా మీరైతే అన్నీ అప్‌డేట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మన అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే రిజిస్టర్ హియర్ ఉంది. కింద ఈమెయిల్ సర్విస్. సో, కింద హెల్ప్ లైన్ ఉంటది గదా! ఈమెయిల్ సర్విస్. ఈ ఈమెయిల్ సర్విస్ ద్వారా మీరైతే ఈ ఆప్షన్ యూజ్ జేసుకోవచ్చు. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.